ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో ప్రముఖ యూట్యూబర్ నటి రమానందపై కేసు నమోదైంది. మనశంకర వరప్రసాద్ నటి రమానందన్ అలియాస్ నందు కుటుంబంలోని ముగ్గురుపై కేసు ఫైల్ చేసినట్లు తెలుస్తోంది. యూకే వీసా రెన్యువల్ పేరిట 15 లక్షలకు టోకరా పెట్టడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించారు. వీసా రెన్యువల్ చేస్తామంటూ నమ్మించి నిందితుడు భారీ మోసానికి పాల్పడ్డారు. మామిళ్లపల్లి శివక్రాంతి కుమార్ అనే బాధితుడి ఫిర్యాదుతో డెస్టినీ కన్సల్టెన్సీ ఉదంతం వెలుగు చూసింది. బాధితుడు యూకేలో ఉన్న సమయంలో వీసా రెన్యువల్ కోసం డెస్టినీ కన్సల్టెన్సీ నిర్వాహకులను ఆశ్రయించాడు. ఇండియాకు చెందిన తమ బ్రాంచ్లో డబ్బులు చెల్లిస్తే వీసా ప్రాసెస్ చేస్తామని కేటుగాలు నమ్మబలికారు. వారి మాటలు నమ్మిన బాధితుడు 15 లక్షల వరకు చెల్లించినట్లు చెబుతున్నాడు. నెలలు గడుస్తున్నా వీసా రాకపోవడం, సమాధానం ఇవ్వకపోవడంతో మోసపోయినట్లు గ్రహించాడు. బాధితుడి ఫిర్యాదు ఆధారంగా ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు డెస్టినీ కన్సల్టెన్సీ డైరెక్టర్ జాగర్లముడి మధుకర్, ఆయన భార్య రమానందతో పాటు మధుకర్ తండ్రిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కన్సల్టెన్సీ ద్వారా చాలా మంది మోసపోయి ఉండే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. బాధితుల వివరాలను సేకరిస్తున్నట్లు ఎస్ఐ రాజు వెల్లడించారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఈ అంశానికి సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ లక్ష్మి. ఘటన ఎక్కడ వెలుగులోకి వచ్చిందనే ప్రధాన అంశంగా మనం చూస్తే కనుక ఎన్టీఆర్ జిల్లా వెస్ట్ ఇబ్రహీంపట్నానికి చెందిన మామిళ్లపల్లి శివకాంతి కుమార్ అనే బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో ఈ భారీ వీసా స్కామ్ బయటపడిందని కూడా చెప్పుకోవచ్చు. అసలు ఏం జరిగింది అనే అంశాన్ని కనుక మనం ప్రస్తావించి చూస్తే కనుక బాధితుడు శివకాంతి కుమార్ గతంలో లండన్ యూకేలో చదువుకుంటున్న సమయంలో వీసా గడువు ముగిపోవడానికి దగ్గర పడింది. అదే సమయంలో అతనికి లండన్ లోనే డెస్టినీ కన్సల్టెన్సీ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు జాగర్లముడి మధుకర్, అదే నందు వాళ్ళతో చెప్తున్నారో రమానందిని అనేటువంటి హస్బెండ్ ఎవరైతే ఉన్నారో జాగర్లముడి సుధాకర్ మధుకర్ పరిచయం అయ్యాడని కూడా విచారణ ఇప్పటివరకు ఉన్నటువంటి సమాచారం. అయితే నమ్మించి మాయమాటలతో అతన్ని దగ్గర నుంచి డబ్బులు గుంజినట్టుగా కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఫిర్యాదులు ఉన్నటువంటి సారాంశాలు కూడా మనం చెప్పవచ్చు. అయితే తనకు యూకేలో పెద్ద ఎత్తున లింకులు ఉన్నాయని చెప్పని అయితే ఇండియా బ్రాంచ్ ఖాతాలో డబ్బులు చెల్లిస్తే ఎలాంటి రిస్క్ లేకుండా వీసా రెన్యువల్ ప్రాసెస్ పూర్తి చేయడంతో పాటు అతని భార్యకు కూడా అక్కడ ఉద్యోగం అవకాశం POS కల్పిస్తామని చెప్పని నమ్మబలికారని చెప్పని బాధితుడు ఇచ్చాడని ఫిర్యాదులు తెలుస్తుంది. అంతేకాకుండా దానికి సంబంధించి 16 లక్షలు దాదాపు 15 లక్షల వరకు కూడా నిందితుడు మాయమాటలతో నమ్మించి బాధ్యత దగ్గర నుంచి 2023లో విడతల వారీగా దాదాపు 15 లక్షల రూపాయలు తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే కనుక ఈ లక్ష్యం 15 లక్షల భారీ మొత్తాన్ని కన్సల్టెన్సీకి చెందిన బ్యాంకు ఖాతాల్లోనే జమ చేసినట్టు కూడా బాధితులు చెప్తున్న నేపథ్యం. అయితే ఈ నకిలీ పత్రాలు, బెదిరింపులు అనే అంశాలు కూడా ఇదే కేసులో ఈ ఫిర్యాదులోనే వెలుగులోకి వచ్చిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే డబ్బులు తీసుకున్న తర్వాత నిందితులు పంపినటువంటి సర్టిఫికేట్స్ ఏదైతే ఉన్నాయో ఏదైతే ఆ సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్ POS అని ఏదైతే చెప్తున్నామో ఆ పత్రాలన్నీ కూడా నకిలీ అని చెప్పని బాధితులు గుర్తించడం, ఆ తర్వాత నెలలు గడుస్తున్న వీసా రాకపోవడం, నిందితులు సరైనటువంటి సమాధానం ఇవ్వకపోవడం, బాధితుడు నిలదీయడంతో బెదిరింపులు దిగినట్లుగా బాధితుడు నిలదీయడంతో బెదిరించడం కూడా ఈ ఇదంతా అంతా కూడా వెలుగులోకి వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే తీవ్రంగా నష్టపోయాన్ని గ్రహించినటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో ఇబ్రహీంపట్నం పోలీసుల్ని ఆశ్రయించినట్టు కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఆ పూర్తి వివరాలను కనుక మనం చూస్తే ప్రాథమిక ఆధారాల మేరకు కూడా పోలీసులు కేసు నమోదు చేస్తామని చెప్తున్నారు. 515/2025 కింద కేసు నమోదు చేస్తామని చెప్పని పోలీసులు చెప్తున్నారు. ఇందులో ముగ్గురిని నిందితులుగా కృష్ణార్ చేస్తున్నారు. జాగర్లముడి మధుకర్ డెస్టినీ కన్సల్టెన్సీ డైరెక్టర్, అదేవిధంగా A2గా రమానందన అలియాస్ నందు భార్య, మధుకర్ భార్య ప్రముఖ యూట్యూబర్ నటి కూడా అని చెప్తా ఉన్నారు. అంతేకాకుండా మోహన్ రావు గుంటూరులో నివసిస్తున్న తన తండ్రి మధుకర్ తండ్రి మీద కూడా ఈ కేసు నమోదైనట్టు కూడా పోలీసులు ప్రాథమికంగా చెప్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.